హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? చాలామంది నన్ను ఫారెన్‌లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ అయితే చాలా బావుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎడ్యుకేషన్ బావుంటుంది. పిల్లలకొచ్చేసి 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నర్సరీ, రిసెప్షన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్. దిస్ ఈజ్ ఎ ప్రైమరీ స్కూల్. ఆఫ్టర్ సెవెంత్ క్లాస్ దే ఆర్ గోయింగ్ టు సెకండరీ స్కూల్స్. అప్పుడు వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. సాట్స్ ఎగ్జామ్. అది పాస్ అయితే వాళ్ళు ఇయర్ 7కి వెళ్తారు. ఇక్కడొచ్చేసి ఇయర్ 11 అంటే సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కలిపి 10థ్ క్లాస్. ఆ తర్వాత ఇంటర్మీడియేట్. తర్వాత డిగ్రీ, తర్వాత మాస్టర్స్ ఇలా ఉంటుంది. తర్వాతొచ్చేసి వాళ్ళు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. యూనివర్సిటీస్ వచ్చేసి చాలా ఉంటాయి ఇక్కడ. వాళ్ళ స్పెషలైజేషన్‌ను బట్టి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ జీసీఎస్‌ఈ స్కోర్‌ను బట్టి వాళ్ళకి యూనివర్సిటీ ఇస్తారు. అది పిల్లల ఇష్టం, ఇంట్రెస్ట్. ఒకళ్ళకి మ్యాథ్స్ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి సైన్స్ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి సోషల్ ఇష్టం ఉంటుంది. సో, వీటిని బట్టి జీసీఎస్‌ఈ స్కోర్‌ను బట్టి వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీస్‌కి వెళ్తారు. తర్వాత యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మాస్టర్స్‌కి వెళ్తారు. ఇలా ఉంటుంది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంతా బావుంటుంది. యూనివర్సిటీకొచ్చే పిల్లలకు అకామిడేషన్ దొరుకుతుంది. స్కూల్స్, కాలేజెస్ అన్నీ బావుంటాయి ఇక్కడ. ఇది షార్ట్ వీడియో. చాలా చిన్నగా చేశాను. ఇంట్రడక్షన్ గురించి చెప్పాను. స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ గురించి. ఒకవేళ మీకు బ్రీఫ్‌గా తెలుసుకోవాలంటే స్కూల్స్ గురించి, యూనివర్సిటీస్ గురించి నాకు కమెంట్ చేయండి. ఇంకొక రోజు ఇంకో వీడియోలో బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.